9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు మనం మామిడికాయ పప్పు చేసుకుందాం. ఈ మామిడికాయ పప్పు మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. 2 కప్పులు వాటర్ పోసుకున్నానండి. 1 కప్పు కందిపప్పు, 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. ఇది పక్కన ఉంచుకుని మామిడికాయలు కోసుకుందాం. చెక్కు తీసి 1 కప్పుకి 1 మామిడికాయ సరిపోతుంది. ఇది చెక్కు తీసి ముక్కలు కోసుకుందాం. ఇలా సన్నగా ముక్కలు కోసుకున్నానండి. ఈ పప్పులో వేసేసుకుందాం. 1 ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి, అది కూడా వేసేసుకుందాం. 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేస్తానండి, అవి కూడా వేసుకుందాం. ఇది 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకుందామండి. గిన్నెలో పెడుతున్నాను కాబట్టి 4 విజిల్స్ రావాలండి. మీరు నేరుగా పైన పప్పు కుక్కర్లో వేసేసి ఉడికించేటైతే 2 విజిల్స్ వస్తే చాలు. కుక్కర్లో పెట్టుకుందాం. ఇక స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ అండి. 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ కొంచెం రంగు మారే వరకు వేయించుకుందామండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం అండి. కుక్కర్లో పెట్టుకున్న పప్పు అండి, ఇది వేసేసుకుందాం. ఒక కప్పు కొత్తిమీర కాడలండి. మధ్య కొత్తిమీర కాడలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ చట్నీలో కానీ పప్పులో కానీ వాడుకోవచ్చు. నేను పప్పులో వేసేస్తున్నాను. అంతకుముందు పొట్టిగా ఉండి 1 కప్పు వాటర్ పోసుకుందామండి. ఇది కుక్కర్లో ఉడికినా కూడా తిరగమాత వేసినా కాసేపు ఉడికితేనే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఈ కాళ్ళు కూడా కాసేపు ఉడికితే బాగుంటాయి, లేదంటే కసకసలాడుతూ ఉంటాయి. మీడియం సెగలో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే పప్పు అడుగంటిపోయి మాడు వాసన వస్తుంది. ఇది ఒక 5 నిమిషాలు ఉడికితే చాలండి. తాళింపు పెట్టుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందామండి. లాస్ట్కి వేసుకుంటే పచ్చిమిర్చి వాసన అలాగే ఉండిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి అలాగే పప్పులో నంచుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. పచ్చిమిర్చి అంటే నాకు ఇష్టం, అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు మామూలుగా ముందుగానే వేసేసుకోవచ్చండి. తాళింపులో లాస్ట్కి వేసుకుంటే పచ్చిమిర్చి వాసన ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి వేసినాక ఒక ఉడికితే చాలు. ఈ కొత్తిమీర వేసుకుని దించుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మామిడికాయ పప్పు రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.